ఏమండోయ్ 2,00,000 ఫ్యామిలీకి రీచ్ అయిపోయాం. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. జనరల్‌గా మనకి హై ఇచ్చే సీన్స్ అంటే టక్కుమని ఏం చెప్తారు? ఆలోచించండి. అర్థమైందిలేండి. ஒரு ఎలివేషన్ సీను లేదా ஒரு ఫుల్ మాస్ కమర్షియల్ ఫైట్ సీక్వెన్స్. కానీ వీటికన్నా హై ఇచ్చే సీన్స్ మన టీఎఫ్ఎల్ ఇంకొకటి ఉంది. అవే వార్నింగ్ సీన్స్. సో హియర్ ఇస్ అవర్ వీడియో ఆన్ ద బెస్ట్ వార్నింగ్ సీన్స్ ఆఫ్ టీఎఫ్ఐ. ఇప్పుడు నేను ఒక వార్నింగ్ ఇవ్వనా? సబ్స్క్రైబ్ చేసుకోకుండా వచ్చుడు, వీడియో చూసి వెళ్ళుడు. ఈ పద్ధతి మార్చుకోమని చాలాసార్లు చెప్పిన. సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. నెంబర్ 10, ఎస్, డాన్ ఇంటర్వెల్ సీన్. జస్ట్ ఇద్దరి డాన్స్ మధ్య ఒక నార్మల్ మీటింగ్లో స్టార్ట్ అయ్యే ఈ సీన్ ప్యూర్ కాన్వర్సేషన్తో హైనెస్తుంది. ఒకళ్ళ ఫ్లాష్ బ్యాక్ గురించి ఒకళ్ళు చెప్పుకుంటూ నెమ్మదిగా తెలుగుడి పవర్ ఏంటో, తెలుగు వాడిని తొక్కడానికి వస్తే వాడు ఏం చేయగలడో చాలా సటిల్గా చెప్తూనే తెలియని హైనిస్తుంది. ఎస్పెషల్లీ ఇక్కడ లారెన్స్ గారి టేకీ గురించి మాట్లాడుకోవాలి. అటు విలన్ని, ఇటు మన నాగమామని చాలా స్టైల్ అండ్ పవర్ఫుల్గా చూపిస్తూనే ఇద్దరు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మధ్య ఒక క్లాష్ వస్తే ఎలా ఉంటుందన్న సెటప్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. అలా బిల్డ్ అయ్యే ఈ కాన్వర్సేషన్ పీక్కి వెళ్ళేది మాత్రం రచ్చగొడుతున్న సూరి, వెంట్రుక కూడా పెక్కలేవు నా కొడక అని చెబుతూ తెలుగువాడు ఇంకోటి కింద తల వంచడు, పని చేయడని సింపుల్ డైలాగ్స్తో చాలా క్లాసీ అండ్ స్టైలిష్గా ఉంటుంది ఈ సీన్ ఎప్పట్లో రీక్రియేట్ చేయని స్కూల్ పిల్లలు లేరంటే నమ్ముతారా? నెంబర్ 9, గోలిమార్. ఈ ప్యూర్ పూరి ట్రేడ్ మార్క్ సీన్. కార్టూన్ నా కొడకల్లారా, ఒక్క ఫోన్ కాల్తో చంపేస్తా అని విలన్ ఎన్కౌంటర్కి మన హీరో జస్ట్ ఎందుకురా చేయలేదన్న ఎన్కౌంటర్తో స్టార్ట్ అయ్యే ఈ డైలాగ్ అక్కడ నుండి గోపిచంద్ మాట్లాడే ప్రతి మాట ఒక తూటానే. మీ ఫ్యామిలీ అండ్ నెట్వర్క్ మొత్తం ఇక్కడే ఉంటారు, లేపి పారదొప్పుతా అని చెప్పే ఆ డైలాగ్కి, ఆ టేకింగ్కి ఇది కదరా పూరి అంటే ఏమన్నా ఐడియాలజీయా అన్నం స్వామి అన్నట్టు అనిపిస్తుంది. అందరూ ఈ దమ్కి సీన్ గురించి మాట్లాడుకుంటారు కానీ ఇందులో చెప్పే ప్రతి క్రైమ్ లైక్ బెట్టింగ్, గోల్డ్ మాఫియా, మ్యాచ్ ఫిక్సింగ్, హవాలా, ఎక్స్టార్షన్, ఫేక్ కరెన్సీ, పైరసీ, ఇండియాలో ఉన్న ప్రతి క్రైమ్ అండ్ దాని ఎగ్జిక్యూషన్ గురించి అడ్రస్ చేస్తాడు. ఈ బ్రాండ్ ఓన్లీ పూరికి మాత్రమే సాధ్యం. ఇలా వెళ్ళే సీన్కి లాస్ట్ నువ్వా డాన్ నేర సాలే తో పీక్కి వెళ్తుంది. ఏమన్నా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ గోపిచంద్ ఇదే. వాడండి అయ్యా ఈయన పొటెన్షియల్ని. చక్రీ బీజిఎం, పూరి డైలాగ్స్ అండ్ టేకింగ్ అబ్సల్యూట్ సినిమా అంతే. పూరి గారు ఇలాంటి ఒకే ఒక్క సినిమా మళ్ళీ దింపండి చెప్తా ప్లీజ్. నెంబర్ 8, గణేష్. ఈ సీన్ ఎంత ఫేమస్ అంటే మనలో ఉన్న ప్రతి సినిమా పిచ్చోడు ఖచ్చితంగా సింగిల్ హ్యాండ్ గణేష్ అని ఏదో ఒక సందర్భంలో వాడే ఉంటాం. అంతలా ఇంపాక్ట్ చేసింది ఈ వార్నింగ్ సీన్. వెంకీ మామ గురించి తెలిసిందేగా, యూ నేమ్ ఇట్ హీ విల్ డూ ఇట్. అలాంటిది ఒక ఇంటెన్స్ రోల్ అయిన ఈ గణేష్ క్యారెక్టర్ని ఆయన మార్క్తో ఆ షర్ట్ కాఫ్స్ని షోల్డర్స్ దాకా మడిచి అలా విలన్ వైపు నడుచుకుంటూ వచ్చి జస్ట్ నిన్ను చంపడానికి బుల్లెట్స్ ఎందుకురా, ఎనీ టైం ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అని చెప్పి వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్తుంటే మనీగోడ్ బీజం పడతాది సార్. ఇది సీన్ కాదు, ఒక జనరేషన్కి ఒక ఎమోషన్ ఇది. నెంబర్ 7, జల్సా. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ అండ్ త్రివిక్రమ్ గారి పెన్ పవర్ ఈ రెండు అలా కనిపించి వెళ్ళిపోతాయి ఈ సీన్లో. అప్పటిదాకా విలన్ అండ్ హీరో మధ్య ఒక్క కన్ఫ్రంటేషన్ సీన్ కూడా ఉండదు. జస్ట్ వాళ్ళిద్దరూ కలుసుకునే ఫస్ట్ సీన్ అదే. దామోదర్ రెడ్డిని సంజయ్ సాహు సీరియస్గా తీసుకున్నది అక్కడే. దామోదర్ రెడ్డిని భయం పెతకడం కూడా మొదలుపెట్టిన క్షణం అదే. అంకుల్ మీ దగ్గర అన్నీ ఉన్నాయి, ఆస్తి, డబ్బు, పొగరు, మట్టి, మశానం అన్నీ ఉన్నాయి, ఒక్క భయం తప్ప. ఇదేం పెద్ద మ్యాటర్ కాదు అంకుల్, మీరేం టెన్షన్ పడకండి. విత్ ఇన్ ఏ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. గ్రాములు కేజీలు కాదు, టన్నులు లెక్కిస్తా. భయం ఏమన్నా హయ్యా అది. ఆ స్వాగ్ కి, గురుజీ రైటింగ్ కి పీక్ స్టఫ్ అంతే. నెంబర్ 6, శ్రీమంతుడు. ఏ కొరటాలాస్ క్లాసీ సీన్. అప్పటిదాకా మహేష్ బాబుని ఇంట్రోవర్ట్ లాగా కామ్ అండ్ కంపోజ్డ్గా చూస్తాం, కానీ సడన్గా బిజినెస్ల కోసం, టెండర్ల కోసం ఫ్యామిలీ జోలికి రావడం ఏంటి, మొహం పగలగొట్టే వాళ్ళాక. ఈ ఒక్క డైలాగ్తో హర్ష అనే క్యారెక్టర్ మీద ఇంకొక ఒపీనియన్ వస్తుంది మనకి. తర్వాత బాబు వెళ్తున్నప్పుడు విలన్ వాళ్ళ వైఫ్ అండ్ డాటర్ భోజనం చేసి వెళ్ళంటారు. వెంటనే విలన్ వైపు చూసి బాబు ఒక లుక్ ఇస్తాడు చూడు, మామూలు హై కాదు అది. ఎంతైనా కొరటాలలాగా సెటిల్డ్గా ఏ హడావిడి లేకుండా కేవలం డైలాగ్స్తో ధమ్కీలు ఇవ్వడం ఇప్పుడున్న డైరెక్టర్స్లో ఎవరి వల్ల కాదేమో. నెంబర్ 5, ఈ సీన్ గురించి స్టార్టింగ్, ఎండింగ్ ఇవన్నీ వద్దు కానీ ఒక్కటి చెప్తా. ఆన్ స్క్రీన్ చిరంజీవి గారు హీరో అయితే ఆఫ్ స్క్రీన్ మణిశర్మ గారు హీరో. ఈ సీన్కి చిరు కెరియర్లో ఎన్నో వార్నింగ్ సీన్స్, మాస్ స్టఫ్ అండ్ ఫైట్స్ ఉన్నాయి. కానీ ఇదే ఎందుకంటే మన జనరేషన్కి చిరంజీవి మాస్ అంటే బాగా గుర్తుండిపోయే సీన్ ఇదే. విలన్ చెప్పాల్సింది చెప్తాడు, దానికి చిరు జస్ట్ గుండెల మీద చేయి వేసి మాట్లాడుతున్నావు, తెలియట్లేదా అక్కడున్న నా పవర్ అని అనగానే వెంటనే భయపడి వదిలేయడం. అలా వార్నింగ్లు ఇస్తూ వెళ్తున్నాక
వెనకలున్న వాళ్ళు కత్తులు పట్టుకొని అరవగానే రాయ్ నడుస్తాడు. అప్పుడు కొడతాడు రా మనీగాడు బీజిఎం స్టాలిన్ థీమ్ని. నరాలు తెగిపోతాయి బాస్ స్క్రీన్ ప్రెజెన్స్కి, ఆ బీజిఎంకి. ఇంకా అప్పట్లో థియేటర్లో చూసిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో మరి. నెంబర్ 4, రవితేజ కెరీర్లో చాలా మాస్ అండ్ వార్నింగ్ సీన్స్ ఉన్నాయి. కానీ ఈ సీన్ మాత్రం కెరీర్ మీద ఫోకస్డ్గా ఉండేవాడు, ఎలాంటి గొడవల్లో దూరడు. కానీ వాడిని కెలికితే వాడు ఎంతవరకు వెళ్తాడో ఒక 5 నిమిషాల సీన్లో రియాలిటీకి దగ్గరగా చూపిస్తాడు. సీన్ స్టార్టింగ్ విలన్ ఏమో హీరోని కొడుతున్నా హీరో వదిలేయమని విలన్ గడి కాలు మొక్కడం, వాళ్ళ అమ్మ మెడిసిన్స్ పగలకొట్టినా ఊరుకోవడం. కానీ ఒక్కసారి హీరో వాళ్ళ అమ్మని విలన్ పచ్చి బూతులు తిట్టాక స్టార్ట్ అవుద్ది చూడు అసలైన పూరి మార్క్ సీను. ఈ సీన్ ఇంట్లో వాళ్ళ కోసం, తన గోల్ కోసం కష్టపడే ప్రతి వాడు రిలేట్ అవుతాడు. రవణ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది సార్. అప్పటికే స్టార్ అయినా సరే విలన్ తన ముఖం మీద ఉమ్మూసినా సరే ఊరుకోవడం పీక్ రేటింగ్ అంతే. కానీ ఆ తర్వాత వచ్చే డైలాగ్ మాత్రం మెంటల్ మాస్ ఉంటుంది. తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 సార్లు తుడుచుకోవడానికి నేను రెడీ. అదే నేను పోతా అనుకుంటే నువ్వు పోతావు. చిరాకు దుబ్బితే నన్ను నేనే కోసుకోవడానికి వెనకాడరావు. కన్ను మూసుకొని తెరిచేలోపు పొడిచి పారదుబ్బుతా. నీకు ఇదే పని, నాకు చాలా పనులు ఉన్నాయి. దుబే ఇంతకన్నా కెరీర్ మీద ఫోకస్ ఉన్నాడు, ఏదైనా సాధించాలన్న కసంలోని ఇంకెవరు బాగా చూపించలేడేమో. హ్యాట్స్ ఆఫ్ టు పూరి రేటింగ్ అంతే. నెంబర్ 3, ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్. బాలయ్య హిమ్సెల్ఫ్ ఇస్ జాన్రా, గాడ్ ఆఫ్ మాసెస్. ఆయన ఇవ్వని వార్నింగ్లా బెదిరింపులే. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, సింహ, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి, ఓర్ బాబోయ్. ఇప్పుడు ఈయన వార్నింగ్ సీన్స్ లిస్ట్ తీస్తే ఇంకొక సపరేట్ వీడియోనే అవుద్ది. కాబట్టి మీరు ఆయన ఫేవరెట్ వార్నింగ్ సీన్స్ ఏంటో కింద కామెంట్స్లో పెట్టండి, చూద్దాం. నెంబర్ 2, ఛత్రపతి. రాజమౌళి గారి భాషలో చెప్పాలంటే ఉప్మా మధ్యలో జీడిపప్పులు ఉంటేనే ఆ ఉప్మా ఎంత టేస్ట్ ఉంటుందో, సినిమా మధ్యలో ఇలాంటి సీన్స్ ఉంటేనే ఈ రేంజ్ వస్తుంది. కానీ ఛత్రపతి ప్రీ ఇంటర్వెల్కి ఒక 30 మినిట్స్ నుండి ఇంటర్వెల్ వరకు జీడిపప్పులు కాదు, ఆకలి మీద ఉన్నవాడికి మంచి నాటుకోడి బిర్యానీ వడ్డించినట్టు ఉంటుంది. అప్పలనాయుడు దగ్గరికి వచ్చాక చెప్పే ఒక్కొక్క డైలాగ్స్ గురించి చెప్పనా, ఆ షార్ట్ డిజైన్ గురించి చెప్పనా, రాజమౌళి టేకింగ్ గురించి చెప్పనా, కీరవాణి గారు మాస్ బీజం గురించి చెప్పనా, ప్రభాస్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పనా. అప్పట్లో సీడీ షాపుల్లో క్యాసెట్లు కొనుక్కొని ఓన్లీ ఆ ఎపిసోడ్ మాత్రమే రిపీట్స్లో రోజు చూసేవాళ్ళమంటే ఆలోచించండి. ఇంతకన్నా ఎక్కువ చెప్తే నాకు హై వచ్చేస్తుందేమో. నెంబర్ 1, ఈ సీన్లో జస్ట్ కూర్చున్న కుర్చీ నుండి కూడా లెగవకుండా ఫోన్లో హీరోయిన్ని తన తమ్ముడిని కిడ్నాప్ చేసిన వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంటే ఒక్కొక్క డైలాగు, ఆ డైలాగ్స్లోని మీనింగ్, ఆ ఫోన్లో మాట్లాడే ప్రతి మాటకి అవతల కిడ్నాప్ చేసే వాడి ఎక్స్ప్రెషన్ అండ్ ఫీలింగ్ని ఎదురుగా కూర్చున్న రావు రమేష్ ఫేస్లో చూపిస్తారు. వాళ్ళని వదలకపోతే ఏం చేస్తాడో, ఒకవేళ హీరోయిన్ చనిపోతే హీరో ఎంత బాధపడతాడో, ఇవన్నీ చెప్పుకుంటే ఒక్కో డైలాగ్ ఇంకో స్పెషల్ వీడియో రాయాలి. ఎంతైనా గురుజీ కదా, ఆ మాత్రం ఉంటుందిలేండి. ఎన్టీఆర్ ఏమో ఇప్పటిదాకా ఒక మగాడు ఆడదాన్ని చెరిస్తే చూసుంటారు, కానీ ఇప్పుడు ఒక మగాడిని చెరిస్తే ఎట్టుంటుందో చూపిస్తా అని అండం. తర్వాత బ్రహ్మాజీ ఏమో సావుకు గంక గొంతుంటే అది కిట్టే ఉంటుందేమో సామే అని అండం. అన్డౌటెడ్లీ ద బెస్ట్ వార్నింగ్ సీన్ ఇన్ టీఎఫ్ఐ. గొంతుతో కూడా పైపెట్టచ్చు అని చెప్పారంటే ఎన్టీఆర్కి మ్యాన్ ఆఫ్ మాసెస్ అన్న ట్యాగ్ యాప్ట్ అసలు. ఇవండి మాకు అనిపించిన ది బెస్ట్ వార్నింగ్ సీన్స్. వీడియో చూసి హైపెక్కించుకుని చాలు, కానీ వెంటనే వెళ్ళి ఈ లిస్ట్లో చెప్పిన ప్రతి సీన్ వరుసగా చూసేయండి చెప్తా. అలాగే మేము చాలా వార్నింగ్ సీన్స్ మిస్ చేసే ఉంటాం, అవి ఏంటో కామెంట్స్లో చెప్పండి. అలాగే మీ ఫేవరెట్ హీరో అండ్ తన ఫేవరెట్ వార్నింగ్ సీన్ ఏంటో కూడా కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.